ఫుట్బాల్ ప్రపంచ కప్ తుది పోరులో స్పెయిన్ అదరగొట్టింది. న్యూజెర్సీ స్టేడియం వేదికగా జరిగిన ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విశ్వ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఎక్స్ట్రా టైంలో సబ్స్టిట్యూట్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ చేసిన ఏకైక అద్భుత గోల్తో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తొలిసారి కప్ గెలిచిన తర్వాత స్పెయిన్కు ఇది రెండవ ప్రపంచ కప్ కావటం విశేషం. ఇక నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసేసరికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైం దాటితీసింది. అయితే మ్యాచ్ 106వ నిమిషంలో నికో విలియమ్స్ హైదర్ ద్వారా అందించిన పాస్ను అందుకున్న ఫెర్రాన్ టోర్రెస్ బంతిని గోల్ పోస్ట్లోకి పంపాడు. ఈ ఒక్క గోల్తో స్పెయిన్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఆ తర్వాత స్పెయిన్ మరో గోల్ చేసినప్పటికీ ఫౌల్ కారణంగా అంపైర్ దాన్ని తిరస్కరించారు. రైట్గా ఈ మ్యాచ్లో స్పెయిన్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ స్పెయిన్ దాడులను పదే అడ్డుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక స్పెయిన్ డిఫెండర్లు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని పూర్తిగా కట్టడి చేశారు. దీనికి తోడు నిర్ణీత సమయం ముగిసేలోపు అర్జెంటీనా మిడ్ఫీల్డర్ ఎన్జో ఫెర్నాండెజ్ రెండో ఎల్లో కార్డు లభించడంతో మైదానం వీడాడు. దీంతో ఎక్స్ట్రా టైంలో అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ ఓటమిలో గత ప్రపంచ కప్ విజేత అయిన అర్జెంటీనా టైటిల్ను నిలబెట్టుకోవడంలో విఫలం కాగా లూయిస్ డి ఫ్యూంజోలో నేతృత్వంలోని స్పెయిన్ టోర్ని ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్గా నిలిచింది. ఛాంపియన్గా నిలిచిన స్పెయిన్ జట్టుకు 481 కోట్ల సొంతం చేసుకుంది. రన్నరప్గా నిలిచిన అర్జెంటీనా జట్టు 315 కోట్లు అందుకుంది. 3 స్థానాల్లో నిలిచిన ఇంగ్లాండ్ 279 కోట్లు, ఫ్రాన్స్ 259 కోట్లు దక్కించుకున్నాయి. ఇక ఈ ప్రపంచ కప్లో అత్యధిక గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపేకి గోల్డెన్ బూటు దక్కింది. టోర్నీ ఆద్యంతం అద్భుత ఫామ్ కొనసాగించిన అతడు మొత్తం 10 గోల్స్ చేశాడు. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీని 8 గోల్స్తో రెండో స్థానంలో నిలిచాడు. ఇక కర్నూలులో సీమ రైతు కన్నీటి వెత్త పుస్తకావిష్కరణ సభలో రాయలసీమ అభివృద్ధిపైన పలు కీలక వ్యాఖ్యలు వినిపించాయి. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీమకు నీటి ప్రాజెక్టులకు వేగంగా పూర్తి చేయాలని టీజీ వెంకటేష్ కోరారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని బైరెడ్డి అన్నారు. అలాగే రాయలసీమ ముద్దుబిడ్డ అనే వ్యాఖ్యపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఖనిజ సంపద ఉంది. ఇన్ని పెట్టుకొని చివరకు మనము మరి హైదరాబాద్ పోయి బతుకుదామా, లేకపోతే బెంగళూరు పోదామా, లేకపోతే మద్రాస్ చెన్నైకి పోయి బతుకుదామా అని బతుకుతే కోసం వలసలు వెయ్యే ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని కాపాడాల్సింది మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి వారే. నా మీద నాకు బాగా హోప్ ఉంది. నేను ఒకటే చెప్తాను, రాయలసీమ ముద్దు బిడ్డ అన్నటువంటి టైటిల్ ఎవడో కాదు ఆ టైటిల్ తీసుకునేటటువంటి వాడు
ఆ టైటిల్ తీసుకోవాల్సింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అప్పుడు రాజగోపాల్ నేను ఉద్యమం మొదలుపెట్టాక ఆ రాజగోపాల్ గారు ఎంపీ గారు ఇక్కడ కర్నూలుకు వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు TV9 పట్టుకుని సమైక్యాంధ్ర కోసం పోరాటాన్ని ఆయన 5 ఏళ్ళ తర్వాత ఆయన ఉద్యమంలో దింపారు. తర్వాత మేధావుల శ్రీనివాసులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అని బుక్ రాశాడు. నేను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కాదు, నువ్వు నా బుక్ రిలీజ్ చేసేకి వచ్చినావు, నేను చేయను, నువ్వు సమైక్యాంధ్రగా పోరాడని ఆయన్ని మళ్ళీ సమైక్యాంధ్రకు తీసుకువచ్చాం. ఈ విధంగా ప్రతి జిల్లాలో ఆఫీసులు పెట్టడం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం, కానీ సమస్య తీరుకోలేదు. సో సమైక్యాంధ్ర రాయలసీమ హక్కులు రెండు కలిపి పోరాడుతూ వచ్చాను. ఒక బుక్ రాపించాను నేను, స్టాటిస్టిక్స్ అన్నీ తీసాము, కృష్ణా కమిటీ కూడా ఇచ్చాము. ఏమి ఇచ్చినామంటే మనది ఫస్ట్ డెవలప్డ్ ప్లేస్ వచ్చి తెలంగాణ, సెకండ్ ఆంధ్ర, థర్డ్ రాయలసీమ. మరి ఉద్యమాలు మీరు ఎట్లా చేస్తారు, వెనుకబడిన వాళ్ళని ఉద్యమాలు చేస్తే మేము చేయాలి, రాయలసీమ వాళ్ళు మీరు ఎట్లా చేయాలని పోరాటం జరిగింది. చాలా సంవత్సరాలు పోరాటం, చాలా ఇది చేసాం. అక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇద్దరు నేషనల్ పార్టీస్, వాళ్ళిద్దరూ అనుకున్నదే జరుగుతుంది. ఏం చెప్పినా తప్పదంతుల కింద ఉంటుంది. ఇక గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక అజీజ్ ఖాన్ ఆర్థోకేర్ అండ్ ట్రామా యూనిట్ నిర్మాణానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి సంజీవినిగా పేరొందిన గుంటూరు జీజీహెచ్కు ప్రతిరోజు వేలాది మంది రోగులు ఆర్థో చికిత్స కోసం వస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ఆర్థో విభాగం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం అవసరం ఏర్పడిందని అన్నారు. సమస్యను గుర్తించి డెక్కన్ టొబాకో బోర్డు చైర్మన్ షఫీక్ ఆర్ రెహమాన్ సహకారంతో ఆయన తండ్రి అజీజ్ ఖాన్ పేరిట 10 కోట్ల విరాళంతో ట్రామా యూనిట్ నిర్మిస్తున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద వర్కప్ చేసుకుంటా వస్తా ఉన్నాం. అందులో హాస్పిటల్ అనేది ఒక ప్రధానమైనది. మీరు గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఇందులో అనేక రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తా ఉన్నాం. శిశు సంక్షేమ మదర్ చైల్డ్ బ్లాక్ ఓపెన్ చేసుకున్నాం. క్యాన్సర్ అడిషనల్ బ్లాక్ ఓపెన్ అవుతా ఉంది. మొన్న పెట్ స్కాన్ లాంచ్ చేశాం. అదేవిధంగా తులసి రామచంద్ర ప్రభు గారు ఇచ్చినటువంటి డొనేషన్ తోటి సర్వీస్ బ్లాక్ రెడీ అవుతా ఉంది. దాదాపు 10 కోట్లు లేదా దానికంటే కొద్దిగా 1-2 crores ఎక్కువైనా కూడా ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 వ్యక్తులకి ధన్యవాదాలు చెప్పాలి. మొట్టమొదటిది షఫీక్ గారు. వారి తండ్రి గారు స్థాపించినటువంటి డెక్కన్ టొబాకో తోటి స్టార్ట్ చేసి వారు అభివృద్ధి చెందారు. అనేక సేవా కార్యక్రమాలు అంటే వాళ్ళ ఉద్యోగుల్ని చూసుకునే విధానంతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో విద్యకి ఎప్పుడు కూడా 10 మందికి చెప్పని విధంగా కూడా ఆయన సొంతగా చేసుకుంటా వస్తా ఉన్నారు. మొట్టమొదటి ఇదే అనుకుంటా కొంచెం గ్రాండ్ స్కేల్లో మేము పబ్లిక్ లోకి వారి పేరు తీసుకువెళ్తా ఉంది. ఇవి కాకుండా వారు చాలా చేశారు. వారికి అంటే 10-11 కోట్లు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దాదాపు 30-40% ట్యాక్సులు కట్టి ఇవన్నీ చేసుకొని ఇంత డబ్బు ఖర్చు పెట్టాలంటే చాలా గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున, ముఖ్యంగా పేద ప్రజల తరఫున మనస్ఫూర్తి ధన్యవాదాలు. నంబర్ 1 ఒక మంచి కార్యక్రమం. గుంటూరు జిల్లా కాదు రాష్ట్రంలోనే పేదలకు ఆరోగ్య సంజీవనిగా ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా యాక్సిడెంట్ అండ్ ట్రామా, అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగినా కూడా వెంటనే గుర్తొచ్చేటువంటి ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు స్టాండర్డ్ ని బట్టి ఒక ట్రామా కేర్ ని, ఆర్థోపెడిక్ కేర్ సెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఆలోచనతో పెద్దలు షఫీకుర్ రెహమాన్ గారు ఎంతో వ్యయంతో దాదాపు 10-12 కోట్ల రూపాయల వ్యయంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా షఫీక్ గారు ఈరోజు వ్యాపారంలో ఆయన ఒక లీడర్ అంటే రాజకీయంలో మాకు ఒక లీడర్ మా పక్కన ఉన్నాడు. ఇద్దరు కూడా నిజంగా ఇన్స్పిరేటివ్. ఈరోజు చూస్తా ఉంటే వాళ్ళ వర్క్ చేసేటువంటి గతంలో వాళ్ళ కుటుంబం చాలా వరకు మసీదులకు కానీ అలాగే మద్రసాలకు కానీ కమ్యూనిటీ వెల్ఫేర్ కానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు మారుతున్నటువంటి ట్రెడిషన్ తో పాటు ఒక మంచి ఆలోచనని ఇన్స్పిరేటివ్ గా భావితరాలకు అందించేటువంటి విధంగా
ముందుకు తీసుకుని వచ్చినటువంటి షఫీక్ గారికి ఈ సందర్భంగా నిజంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. దీంట్లో మేము డెక్కన్ కంపెనీ మనది దాంట్లో చాలా ఎంతో ఎక్స్పోర్ట్ కింద చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ వల్ల వచ్చే మనకు లాభంలో మేము గుంటూరు సిటీకి ఇవ్వదలుచుకుంటాం అనేది మాకు ఒక పెద్ద గర్వం. మనకు చెప్పదలుచుకుని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాపారస్తులకి, డోనర్స్ కి ద ఈజ్ విత్ విచ్ మన దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ హ్యాపెండ్. స్పెషల్లీ మన మంత్రి గారు ఎంత బిజీ అయినా కూడా, ఆయన ఢిల్లీలో ఎన్నో పనులు ఉన్నా కూడా ఆయనకు ఒక చేయాలి, ఒక విజన్, ఒక టైం ఆయన తీసుకొని ఫాలోఅప్ చేస్తాం, గుంటూరులో ఇలాగ డెవలప్మెంట్ చేస్తామని. అలాగే మన ఎమ్మెల్యే నజీర్ గారు కూడా ఫాలోఅప్ చేసి దీనికి ఒక మంచి రూపం తీసుకోవాలి రావాలి. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రామచంద్రపురం మండలం నెన్నూరు పంచాయతీకి చెందిన వైసీపీ ఎంపీటీసీ జానమ్మ, ఆమె భర్త సిద్ధమునిరెడ్డి, గిరిధర్ రెడ్డితో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీలో చేరినట్టు వారు తెలిపారు. ఏ పథకమైనా కానీ ఏదైనా కానీ అభివృద్ధికి తీసుకోవాలన్న ఉద్దేశం ఉన్నటువంటి మన సోదరులైనటువంటి ఎమ్మెల్యే గారి మురళీ గారికి, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి షణ్ముఖం గారికి నేను అప్పుడే చెప్పాను, 89 నుంచి ఎక్కడ కనపడినా మాట్లాడే వాళ్ళు. 2019 ఎలక్షన్లో నేను ఆ రోజు అన్నం ఇంటికి వెళ్ళా, సిద్ధమునిరెడ్డి అన్న ఇంటికి వెళ్తే అమ్మ ఆయన ఉన్నాడు, చెప్తే నాయన మేము ఒక పార్టీలో ఉండేవాళ్ళం. ఎందుకంటే చాలా మంది పార్టీలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఒకే పార్టీ నమ్ముకొని 40 సంవత్సరాలు సిద్ధమునిరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీలో ఉండి, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే పార్టీలు మారకుండా ఒకే కుటుంబం మనవల్ని ఆర్సీపురం మండలానికి సంబంధించిన మన ఎన్డీఏ కుటుంబం అందరూ నమ్మి ఈ రోజు మన దగ్గర చేసినట్లయితే వారి జీవితకాలం మనందరూ కూడా ఆర్సీపురం మండలం తరఫున, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను కానీ ఆ కుటుంబం కానీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామన్గౌరు ప్రధాన పంట కాలువలో పేరుకుపోయిన గుర్రపడెక్క, బుర్రబుడక్క వంటి జలకలపు మొక్కల తొలగింపు పనులను గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా కాలువలో పేరుకుపోయిన గుర్రపడెక్కను తొలగించారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు సాగునీటి సరఫరాను వేగవంతం చేసేందుకు అధికారులు, రైతులు, నీటి వినియోగదారుల సంఘాలతో సమన్వయం చేసుకుంటూ కాలువలో అడ్డంకులను తొలగిస్తున్నట్టు తెలిపారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆయుకట్టుకి చివరి ప్రాంతం వరకు కూడా నీరిచ్చే ఉద్దేశంతో గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు మొన్న 17వ తారీఖు శుక్రవారం నాడు మన యొక్క కొత్తపేట, రావులపాలెం మీదుగా అమలాపురం మీదుగా ముమ్మడి వెళ్ళడం జరిగింది. ప్రతి కెనాల్ని కూడా, ప్రతి లాక్ సిస్టమ్ కూడా మొత్తం చూసుకుంటూ, ఏ లెవెల్స్ ఎక్కడ చూసుకుంటూ ఒక మోటార్ సైకిల్ మీద మేమందరం కూడా ప్రయాణించడం జరిగింది. దాంట్లో కొన్ని ఇరిగేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు కానీ, కొన్ని వీడియోస్ కానీ తీరని పరిస్థితులు ఉన్నటువంటిది అయిన కారణంగా గౌరవ మంత్రివర్యులు ఆదేశాల మేరకు వెంటనే నీటి సంఘాల ద్వారా వెంటనే కాలువటువంటి బ్యాంక్ కెనాల్ కానీ, అమలాపురం కెనాల్ కానీ ఏదైతే వీడియో ఉన్నాయో ఆ వీడియో అన్ని కూడా వెంటనే తక్షణమే తొలగిస్తూ ప్రతి రైతు సోదరులు కూడా చివరి ఆయకట్టు కూడా నీరు అందే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ వర్షాభావం లేని కారణంగా నీటిని వృధా చేయకుండా, ప్రతి రైతు సోదరులు కూడా నీటిని వృధా చేయకుండా మీ యొక్క ఆకుమడులు కానీ, ఉడుపులు కానీ అయినంటేనే మీకు సరిపడిన వాటర్ తీసుకుని మిగతా కూడా తదుపరిటువంటి కింద భాగానికి కూడా మనందరూ కూడా రైతు సోదరులు సహకరించుకుంటూ ప్రతి రైతుని కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా, మన ఎందుకంటే రైతుల్లో అంటే సానుకూల స్పందనతో, అవినాభావ సంబంధంతో కలిసికట్టుగా ప్రతి వ్యవసాయాన్ని మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. కాబట్టి ఏ రైతుకు కూడా నీటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా నేను మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ ఎల్నినో ప్రభావం వలన మనకి వర్షాభావ పరిస్థితుల వలన మన ఈ వాటర్ ఇది కొంచెం లేట్ అయినా కానీ మొత్తం థైలాండ్లో భూములు అన్నిటికీ కూడా వాటర్ అందించేసి రైతులందరినీ ఇది చేస్తామని చెప్పేసి మా యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున అదే రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మినిస్టర్ గారి పర్యటన సందర్భంగా
అక్కడక్కడ ఉన్నటువంటి హర్డిల్స్ అవి కూడా ఇమ్మీడియట్గా రిమూవ్ చేయించేసి ఎట్టి పరిస్థితుల్లోనూ టైలెంట్ ఆయకట్టుకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాను. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పేరుపాలెం బీచ్లో సందర్శకుల భద్రత పరిశుభ్రతపైన తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. నిత్యం వందలాది మంది కుటుంబాలతో కలిసి బీచ్కు సందర్శిస్తున్నప్పటికీ కొందరు బహిరంగంగా మద్యం సేవిస్తూ ఆకతాయితనానికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు, చిన్నారులతో వచ్చే కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో సముద్రంలో లోతుగా వెళ్లి ప్రమాదాలు గురవుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నప్పటికీ తగిన భద్రతా చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీచ్లో పేరుపాలెం బీచ్లో ఏంటంటే మందు బాబులు ఎక్కువైపోయారండి. పేరుపాలెం బీచ్లో మందు తెచ్చుకుని ఫుల్గా తాగేసి ఏం చేస్తారంటే బీచ్ వారకట్టుకుని తాగేసి పగల కొట్టేసి వెళ్ళిపోతారు. అదేవిధంగా బీచ్కి వచ్చిన జనాలకి కాళ్ళు చేతులు తెగిపోవడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇది ఏంటంటే అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంపల్సరీ ఉంటున్నారు, కానీ అది సరిపోవట్లేదు. అదేవిధంగా ఎక్కువ పోలీసులు ఎక్కించి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు అంతే చెత్తాసేదాన్ని కూడా క్లీన్ చేయాలని నేను అనుకుంటానండి. మరి అదేవిధంగా బీచ్కి బాగా డెవలప్ చేయాలి. ఇంకా మన బీచ్ బాగా డెవలప్ అయింది కూడా, ఇంకా చెత్తాసేదనం అంతా ఉంది, అది కూడా క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టాలి. మొన్న ఒకసారి క్లీన్ చేశారండి. ఇదే విధంగా కంటిన్యూగా వారానికి ఒకసారి క్లీన్ చేస్తే చెత్త అంతా ఏముంటుందో అని అనుకుంటున్నాను. కంపల్సరీ బీచ్ పర్యటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మందు బాబులు కూడా అరికట్టాలని కంపల్సరీ. ఎందుకంటే బాటిల్ పగలగొట్టేసి అలష్టసారంగా బీచ్లో పగలగొట్టేసేయడం వల్ల స్నానానికి వెళ్ళే వాళ్ళు ఆ సంటి పిల్లలకి అని దిగిపోతామని ఈ నానా చిరాకుగా ఉంటుంది. అదేవిధంగా బీచ్లో చాలా వచ్చిన ఫ్యామిలీస్ కూడా ఎడిటింగ్ చేస్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మరి అందరు కంపల్సరీ. ఎందుకంటే మన పేరుపాలెం బీచ్ చాలా డెవలప్ అయింది, గోవా కానీ ఎక్కువ డెవలప్ అయింది. కంటిన్యూగా జనం వస్తున్నారు. ఇదివరకు కార్తీక మాసమే కాకుండా గుడ్ ఫ్రైడేకి కార్తీక మాసానికి వచ్చేవారు, అలా కాకుండా డైలీ బీచ్ జనం వస్తున్నారు. ఎందుకంటే మన బీచ్ అంతా డెవలప్ అయింది, నేను ఇంకా డెవలప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ పేరుపాలెం బీచ్ స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఒక 40 సంవత్సరాల పైన పడుతుంది. స్టార్టింగ్లో ఆర్సీఎం చర్చ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసమని అప్పటి నుంచి బీచ్లోని చాలా అసాంఘిక కార్యకలాపాలు జరగడం అన్నది జరుగుతున్నాయి. దీన్ని అరికట్టలేకపోతున్నారు. కానీ మనలో కూడా చైతన్యం రావాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితేనేంటి, లేకపోతే మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ కానీ, మందు, తర్వాత హెరాస్మెంట్లు, తాగేసి సముద్రంలోకి వెళ్ళిపోవడం, చనిపోవడం. పోలీసు వారు ఎంత చెప్పినా కూడా పోలీసు వారి మీద కూడా మన ఎగ్నెస్ట్ రావడం వల్ల తాగేసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. చాలామంది చనిపోతున్నారు, అయినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడికి వస్తున్నారు, ఎంజాయ్ చేసి ప్రశాంతంగా వెళ్ళటం మానేసి తాగేసి చనిపోవడాలు. దానివల్ల పోలీసులు వస్తారు, మన అందరినీ పంపించేస్తారు. అందరికీ బ్యాడ్ నేమే కదా, ఉపాధి కోల్పోతున్నాం అలాంటి వాళ్ళ వల్ల. దయచేసి అందరూ కూడా బీచ్కి రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ చెత్తను మాత్రం ఎక్కడ ఇష్టానుసారంగా అలా పడేయకండి. మా వర్తక సంఘ ప్రెసిడెంట్ గారు మేమందరం డబ్బులు వేసుకుని ఈ డస్ట్బిన్ అన్నది ఏర్పాటు. ఇక ఆషాఢమాస సారె ఉత్సవాలు ఆదివారం సెలవు రోజు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపైన భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం నుంచే ఘాట్ రోడ్డు, కనకదుర్గానగర్ మార్గాల గుండా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఆలయ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అంతరాలయ దర్శనాలు, వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా పూర్తిగా రద్దు చేసి అన్ని క్యూ లైన్లు ఉచిత దర్శనాల కోసం తెరిచారు. ఆలయ ఈవో షీనానాయక్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని త్రాగునీరు అందించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో రద్దీని క్రమబద్ధీకరించారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ప్రసిద్ధ నరసింహ ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 7 వరకు నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 4 రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు భద్రత కోసం
100 సీసీ కెమెరాలు, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ అరుణాదేవి ఆదేశించారు. ఈరోజు సమావేశాన్ని వివిధ డివిజన్ స్థాయి అధికారులందరితో సమావేశాన్ని నిర్వహించడమైనది. ఈ సమావేశానికి అరుణాదేవి ఆదోని ఆర్టీఓగా బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర వారు. ఈ సమావేశానికి కోఆర్డినేటివ్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఉత్సవాలు నిర్వహించడానికి వారి సహాయాన్ని కోరుతూ ఈ సమావేశాన్ని నిర్వహించడమైనది. ఈ ఉత్సవాలు 13/8/2026 నుండి 12/9/2026 వరకు అనగా నెల రోజులు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఏ ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ అప్పనపల్లి బాలబాలాజీ ఆలయంలో అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ పరిశీలించారు. 2027లో పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న అన్నప్రసాద కేంద్రం పనులను తనిఖీ చేసిన కమిషనర్ నాణ్యతలు రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో ఆలయ ఈవో రాంబాబు రెడ్డి, దేవస్థానం చైర్మన్ మెల్లెటి లక్ష్మీనారాయణతో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. మనకి 2027 జూన్ 26వ తేదీ నుంచి పవిత్ర గోదావరి పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలకి హిందువులందరి జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా గోదావరి జిల్లాలు ఈ పరివాహక ప్రాంతంలో ఉండే కోట్లాది మంది ప్రజలకి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలంటే ఒక వాళ్ళ జీవితకాలం గుర్తించుకునే ఆధ్యాత్మిక కార్యక్రమం. దానితో పాటు గత పుష్కరాల నుంచి కూడా అంటే 2015 సంవత్సరంలో వచ్చిన పుష్కరాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు గత పుష్కరాల 5 కోట్ల మంది మొత్తం పుష్కరాల్లో స్నానాలు చేశారు గోదావరి నదిలో. ఈసారి అంతకు మించి భక్తులు వస్తారని, దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పటి వరకు 540 పనుల్ని దేవాదాయ శాఖ పరిధిలో గుర్తించడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. దానిలో ఆల్రెడీ 267 పనులకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 43 మేజర్ వర్క్స్ కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇస్తే దాంట్లో 38 ఇప్పటికే 37 వర్క్స్ ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. వాటిలో భాగంగానే ఈ కోనసీమ జిల్లాలో ఒక ప్రత్యేకత కలిగిన దేవస్థానం, ఒక ప్రముఖ దేవస్థానం ఈ అప్పనపల్లి వెంకటేశ్వర బాలబాలాజీ. సామర్లకోట నుండి కాకినాడ వెళ్లే కెనాల్ రహదారిలో ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈవో వెంకటయ్య చౌదరి ఆధ్వర్యంలో సామర్లకోట దీపారాధన కమిటీ సభ్యులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. దళిత ఉద్యమ నేత, యువనేత కోటి జేమ్స్ సంస్మరణ సభ చీరాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం పాల్గొని జేమ్స్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 5 కోట్ల మందితో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో, ఇటు కర్ణాటకలో, అటు ఢిల్లీ అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. తను ఏనాడు కూడా ఇంత చిన్న నాయకుడు చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఏది ఊదర కొడతా, డంబాచారాలు కొడతా, ఆగం చేస్తా. తను ఈ రోజు కూడా తాను తగ్గించుకొని ఉద్యమకారుడిగా ఇంత పేద జీవితం జీవిస్తా, ఇంత చిన్న కుటుంబం అంతా కూడా చీకట్లో తనేమో రోడ్డు మీద ఉన్న నేపథ్యంలో ఈ రోజున వాళ్ళ యొక్క కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఇంత పెద్ద ఉద్యమ నేతని మరి మందాకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ వారు రావటం చాలా మనం సంతోషించాల్సినటువంటి అంశం. అంటే సంతోషం అంటే బాధ తప్త హృదయమే, కానీ ఒక ఉద్యమకారుడికి తను నివాళులర్పించడం కోసం రావటం అనేది ఒక ఉద్యమకారుడిగా అది మనం కీర్తి ప్రతిష్టల్లో నిలిచిపోయేటువంటి చారిత్రాత్మకమైనటువంటి అంశం. కాబట్టి తప్పకుండా మనం మన్నం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఒక ప్రతిపాదన కూడా ఇందాక మేము తీసుకున్నాం, అది కృష్ణమాదిగ గారు చెప్తారు. వారి గురించి తప్పకుండా
అమలాపురంలోని సాయి విశ్వాస్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఒక రోగి గాల్ బ్లాడర్ నుంచి 1000కి పైగా చిన్నరాళ్లను, మరో రోగి నుంచి 150కి పైగా పెద్దరాళ్లను తొలగించారు. మరో రోగికి కిడ్నీలో రాయి మాదిరిగా మారిన పదార్థాన్ని ప్రత్యేక శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో వైద్యులు విజయవంతం అయ్యారు. ప్రస్తుతం రోగుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిన్నటి రోజున మా హాస్పిటల్లో ఎమర్జెన్సీగా ఒక లేడీస్లో ఇద్దరికి పెయిన్ అబ్డమెన్ రావడంతో ఎమర్జెన్సీగా ఓటీ తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ప్లాన్డ్గా ఒక కిడ్నీ సర్జరీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కిడ్నీ సర్జరీ గురించి అయితే మాకు అవగాహన ఉంది. ఒక ఆల్మోస్ట్ కిడ్నీ సైజు ఉన్న స్టోన్స్ రిమూవ్ చేస్తామని ముందే ప్రిపేర్డ్గా ఉన్నాం మేము. బట్ గాల్ బ్లాడర్ సర్జరీ వచ్చేసరికి జస్ట్ ఒక బంచ్ ఆఫ్ స్టోన్స్ అంటే ఒక 100-200 స్టోన్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం రెగ్యులర్గా మేము. ఇవన్నీ కన్సాలిడేట్ అయ్యి సింగిల్ స్టోన్ పెద్ద అవుతూ ఉంటుంది. బట్ ఒకే ఫిమేల్లో ఆల్మోస్ట్ 1000కి పైగా రాళ్ళు ఉన్నాయండి గాల్ బ్లాడర్ సర్జరీ చేసిన తర్వాత. ఇంకొక పేషెంట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 150 రాళ్ళు దాకా ఉన్నాయి. సో ఈ సర్జరీస్ అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. నెంబర్ ఆఫ్ రాళ్ళు స్టోన్స్ అయితే తీస్తూనే ఉంటాం. బట్ ఇన్ని రాళ్ళు ఫార్మ్ అయిపోయినాయి అయ్యో అందరూ అనుకుంటూ ఉంటారు. జనరల్గా ఇక్కడ విషయం ఏంటంటే అవగాహన కోసం ఈరోజు జనాలతో మాట్లాడటం జరుగుతుంది. ఇందులో మేము చెప్పేది ఏంటి అంటే మారుతున్న ఆహారపు అలవాట్లు. అంటే ప్రతి ఒక్కళ్ళు బిజీ లైఫ్లో పడిపోయి లేకపోతే ప్రయాణాలు ఎక్కువ చేస్తున్నాం అనుకుని జనరల్గా అందరూ మంచినీళ్ళు తాగడం తగ్గించేశారు. అదేవిధంగా బిర్యానీలు అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం అనేది బాగా ఇష్టపడుతున్నారు అందరూని. దీనివల్ల ఏంటి అంటే గాల్ బ్లాడర్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ రిచ్ స్టోన్స్ అనేవి ఫార్మ్ అయిపోతున్నాయి. అండ్ మోస్ట్ కామన్ ఇన్ ఫిమేల్ అంటే రెగ్యులర్గా మాకున్న బుక్ చెప్పేది ఏంటంటే 4 Fs: ఫిమేల్, ఫెర్టైల్, 40, ఫ్యాటీ అండ్ ఫాస్టింగ్. ఇవన్నీ అంటే ఫిమేల్స్లో ఎక్కువగా ఉంటుంది. 40 దాటిన తర్వాత ఫెర్టైల్ ఫిమేల్స్లో ఏంటి అంటే వీళ్ళలో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో అది కూడా కొలెస్ట్రాల్ లెవెల్ అనేది బాడీలో చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత పచ్చాల పేరుతో లేడీస్ చేత మంచినీళ్ళు తాగడం. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు యానంలో ఘన నివాళులు అర్పించారు. యానం తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో పలువురు నాయకులు పాల్గొని ముద్రగడ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ జ్ఞాపకార్థంగా కళ్యాణ మండప ఆవరణలో మొక్కలు నాటి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. రావులపాలెం మీటింగ్ అయినప్పుడు ఆ ఇష్యూ చెప్పడం కోసం ప్రతి గ్రామం తిరుగుతూ యానం రావడం జరిగింది. యానం మన ఎర్రా సుబ్బారెడ్డి గారి ఇంటి దగ్గర ఆయన వచ్చి మనందరినీ కొంతమంది కాపులు మేము చిన్నోళ్ళమే పెద్దోళ్ళు కాదు కానీ అందరినీ పిలిస్తే దాంతోపాటు నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఆ రోజు మన బాబు జాతి ఎలా ఉందో అలా ఉంది, మనం ఉద్యమం చేసే మనకు రాధించుకోవాలి. ఈ రిజర్వేషన్లు అయినా వచ్చే ప్రభుత్వాలు ఓట్లు వేయించుకుంటాయి కానీ మనతో మనం ఉపయోగించుకుంటారు కానీ మనకి ఏ విధమైన ప్రయోజనం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఉద్యమం ద్వారానే మనం ఇలాంటివన్నీ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మనందరినీ మన యానం కాపుతాను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పేరు చేసి మన అమ్మమ్మ ఇక్కడ నుంచి ఆయన చేసే ఉద్యమాలకి పాల్గొనడం. అలాగే ఆయన కూడా మన ఒకసారి ఈ కళ్యాణ మండపం స్టార్టింగ్ నిర్మాణ దశలో ఉండగా ఒకసారి రావడం జరిగింది. ఆయన కూడా మన అందరూ స్వాగతం. ఇక అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఏటీఎం చోరీ యత్నం కలకలం రేపింది. సీసీ కెమెరాలు లేని హిటాచీ ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో అక్కడ నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది.